అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పట్టణానికి శుభదినం అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. గత 8 సంవత్సరాల కిందట నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రింగ్ రోడ్డును ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాంఛనైనటువంటి బనగానపల్లి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా ఈ రోజు చుట్టుపక్కల ఈ యొక్క పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు రావడము, గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. బనగానపల్లిలో ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే గంటలు 2 గంటలు కూడా జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రింగ్ రోడ్డు తెచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాని ఉనికి లేకుండా చేయడం జరిగింది. వాళ్ళ అశ్రద్ధ వలన మళ్ళీ ఇది కనుమరుగైనటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డును భగవంతుడి దయతో నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలవడము, మళ్ళీ R&B మంత్రి ఏదైతే నా చిరకాల కాంక్ష అయిందో దానికి సంబంధించిన దానికి మంత్రిగా, రోడ్ల మంత్రిగా, ఈ యొక్క R&B మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం, గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి కూడా ఇవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కానీ 4.5 NH కూడా కిలోమీటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 11 కిలోమీటర్స్ దగ్గర ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కూడా కొద్ది భాగమే ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ చేయాల్సినట్టుంది. అది కూడా 5-6 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కూడా క్లియర్ అవుతా ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క చిరకాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా యొక్క అధికారుల అండదండలతో వారి యొక్క ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టును 1.5 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడానికి కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఈ ప్రజలకు అందరికీ కూడా చేసి త్వరలోనే బనగానపల్లెనే కాదు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి ప్రజలకు ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి రింగ్ రోడ్డును అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 11 కిలోమీటర్లు మనది, 4 కిలోమీటర్ల చిల్లర NH వాళ్ళది. అదేవిధంగా గత దశాబ్దాలు 5 సంవత్సరాల కాలంలో ఏదైతే నిర్వీర్యమైనటువంటి R&B డిపార్ట్మెంట్ ను కూడా మేము వచ్చిన తర్వాత దాదాపుగా 871 కోట్లతో పార్ట్ హోల్స్ అంటే ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేశాము. ఇప్పుడే మా ENC గారు కూడా లెక్కలు చూపించారు. సగం 50% పైన కూడా ఈరోజు రాష్ట్రంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేశాము. అకాల వర్షాల వల్ల, తుఫాన్ సీజన్ వలన 7 జిల్లాలలో కూడా కొన్ని పనులు చేయలేకపోయాము. వాటన్నిటిని కూడా ఇప్పుడు స్పీడ్గా చేస్తా ఉన్నాము. ఏది ఏమైనా జనవరి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా మార్చేది మాత్రం మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంతలు లేని రాష్ట్రంగా ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొస్తాము. త్వరలోనే PPP మోడల్లో కూడా కొన్ని 3000 కిలోమీటర్లు PPP మోడల్లో కూడా తీసుకురావడానికి ఏజెన్సీని కూడా ఎస్టిమేషన్ వేయడానికి ఏజెన్సీని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా కొత్త నేషనల్ హైవే రహదారులు కొన్ని బనగానపల్లెలు కూడా ఈ వెక్కడి కూడా వస్తున్నాయి. ఈ యొక్క వచ్చే సంవత్సరము మళ్ళీ డిసెంబర్ నాటికి రాష్ట్రము చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క రోడ్లు బాగున్నాయి, ఏ విధంగా చేస్తున్నారనే విధంగా రాష్ట్రంలో R&B డిపార్ట్మెంట్ ను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే 18 నెలల్లో పూర్తి చేయాలా, ఇంకా త్వరగా కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. దీనివల్ల గ్రామంలో లోపల ఉండే ప్రజలకు ఇబ్బంది తప్పుతుంది, బయట వెళ్లే వాళ్ళు బయట వెళ్తారు, అలానే ఊరు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇలానే మిగతా రోడ్లు కూడా సార్ ఇందాక చెప్పినట్టు రకరకాల స్కీమ్లో NDBలో కొంత చేశాము, నాబార్డ్లో కొంత, అలానే 16th ఫైనాన్స్ లో కొంత, ఇంకా PPPలో కొంత ఇంప్రూవ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. సో వచ్చే సంవత్సరము మాకందరికీ పూర్తి విశ్వాసం ఉంది, అన్ని రోడ్లు ఇంప్రూవ్ అవుతాయి, డిపార్ట్మెంట్ లో అభివృద్ధి పనులు పురోగమిస్తాయి, అందరికీ ప్రజలకు సౌకర్యం అందిస్తామని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.